లేకుండా పోయినా, అసలు కాలమే లేకుండా పోయినా ప్రళయంలో ఆత్మ ఎక్కడికి పోయేది కాదు, నిత్యం గనక. ఇది కాలాతీత స్థితి. ఆత్మ యొక్క కాలాతీత స్థితి సత్. అది సచ్చిదానంద. అది పరిమళ పరిభోగ సచ్చిదానందే. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి, లేనప్పుడు లేనట్టుగా తెలుస్తున్నాయి. లేనట్టుగా ఎవరికి తెలుస్తున్నాయి? అవి ఉన్నా లేకపోయినా ఏదైతే ఉందో దానికి తెలుస్తున్నాయి. అదే ఆత్మ. ఇది ఉన్నది లేదు, ఇది ఉన్నది లేదు, ఇది ఉన్నది పోయింది, ఇది ఉన్నది పోయింది, ఇది ఉన్నది పోయింది. ఆయన ఉన్నాడు పోయాడు, ఆయన ఉన్నాడు పోయాడు, అశోకుడు ఉన్నాడు పోయాడు, కనిష్కుడు ఉన్నాడు పోయాడు, లాడన్ మొన్ననే పోయాడు. ఇవన్నీ చెబుతున్నది ఏది అని ఆలోచన చేస్తే అన్నిటిని నిషేధిస్తూ పోతూ ఉంది కాదు. ఏదైతే సమస్తాన్ని నిషేధిస్తూ ఉందో దానిని నిషేధించేది లేదు. అది ఆడ. అందువల్ల నిషేధావధి సాక్షి. ఇట్ ఈస్ ఆల్ విట్నెస్, నాట్ విట్నెస్, ఆల్ విట్నెస్, ఆల్ వండర్. ఓకే, సమస్తానికి ఇదే సాక్షి. సర్వధీ సాక్షిభూతం, సర్వధీ సాక్షిభూతం. నీ బుద్ధికి అదే సాక్షి, నా బుద్ధికి అదే సాక్షి. ఏది ఉండినా అదే సాక్షి, ఏది పోయినప్పటికి కూడాను అదే సాక్షి. కాబట్టి అన్నీ పోతూ ఉండినా ఏదైతే నిషేధించని వీలు పడదో అది సత్యం. అది ఆత్మ యొక్క కాలాతీత స్థితి. అదే సత్, అదే సత్. కాలంలో తానే, కాలాతీతంగా తానే. కాబట్టి నామరూపాలు ఎక్కడ తెలుస్తాయి? నీకు కాలంలో తెలుస్తాయి, దేశంలో తెలుస్తాయి. రూపాలకు రూపము నీవే, రూపాలకు రూపము నీవే, రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. ఏ రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. ఓరు పేరు ఉనికి ఏలా, ఓరు పేరు ఉనికి ఏలా, ఊపిరి నీవై నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు. రూపాలకు రూపం నీవే. మృత్తికేత్యవ సత్యం. ఇది కుండ, ఇది గురుగు, ఇది మూకుడు, ఇది బాణ, అది ముంత. పేర్లు మారుతూ ఉన్నాయి, రూపాలు మారుతూ ఉన్నాయి, నామాలు మారుతూ ఉన్నాయి. రూపాలకు రూపము నీవే. మట్టే. రూపము లేని స్వరూపము నీవే. కుండ మట్టే, కానీ మట్టి కుండ కాదు. మూకుడు మట్టే, కానీ మట్టి మూకుడు కాదు. నామరూపాలు కూడా పరమేశ్వరుడే, కానీ పరమేశ్వరుడు నామరూపాలు కాదు. నామరూపాలు ఉంటే తాను ఉన్నాడు, నామరూపాలు లేకపోయినా తాను ఉంటాడు. అది సత్ ఆస్పెక్ట్. ఆత్మ యొక్క కాలాతీత స్థితి, స్వరూప వైభవం ఏదైతే తెలుస్తూ ఉందో ఇది సత్, ఇది సత్. క్లియర్? ఏమైనా డౌటా? ఎస్. ఇకపోతే ఏంటి? పరిమళ పరిభోగ సచిదానందే. సత్ అయిపోయింది, అదే అస్థి. సత్ అంటే అస్థి, అదే సత్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో మొదటిది సత్యం, సచ్చిదానందంలో మొదటిది సత్, అస్థిభాతి ప్రియంలో మొదటిది అస్థి. అంతే, ఇంకేమి లేదు. సత్. ఇంకా రెండవది ఏంటి? పరిమళం. అది పరిమళ పరిభోగ సచ్చిదానందే సత్ అయింది. రెండవది చిత్. స్వామీజీ ఇప్పుడు అర్థమైంది మాకు. అది ఉంది, ఇది ఉంది. మేము చిన్నప్పుడు చచ్చాం వీటితో, ఇప్పుడు కూడా దోస్తూనే ఉన్నాం మీకు తెలియజేయడానికి. ఇప్పుడు చూడండి, స్వామిజీ అవి ఉన్నవి 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 సరే ఏంటి ఇప్పుడు చాలు అక్కడ వరకు చెప్పు. అవన్నీ ఉన్నవని తెలుసుకోవడానికి ఆధారమైంది ఆత్మ కదా. అది ఇంకేంది ఇప్పుడు నేను చెప్పిందంతా. మరి ఆత్మను తెలుసుకునేది ఎవరు? పిచ్చి ప్రశ్నలాగా ఉందా ఈ ప్రశ్న? ఒకప్పుడు నేను వేస్తే తెలియక బుద్ధిమాంద్యంలో ఓ స్వాముల వారిని
ఒక చోట కాన్ఫరెన్స్ జరుగుతుంది, స్వాములు వాళ్ళంతా ఉండారు బెల్లం చుట్టూ ఈగల్లాగా. నేను పోయి ఓ స్వాములు వారిని అడిగాను, ఏమండి అన్నిటిని ఆత్మ తెలుసుకుంటుంది, ఆత్మను తెలుసుకునేది ఎవరు? ఆ ఆత్మ సర్వాంతర్యామి. నేను అడిగేది ఆ సర్వాన్ని తెలుసుకునేది ఎవరు, ఆ సర్వాంతర్యామిని ఎవరు తెలుసుకుంటున్నారు అనేటప్పటికి ఆయన ఉండు వస్తాను బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది నీకు అని లోపల పోయిన మాట రాలేదు. కానీ ఇవన్నీ పడి నేను ఎప్పుడన్నా అట్లా పోయాను మీ దగ్గర నుంచి, మీరే వెళ్తా ఉన్నారు కదా నా దగ్గర నుంచి, తట్టుకోలేక ఈ బాధ. కానీ విశేషం ఏంటంటే అక్కడికి పోయాడు, మీరు నన్ను తప్పు పట్ట బాగండి, అప్పుడు చిన్నవాడిని కదా, తప్పు పట్టద్దు. నేను ఏది ఎంతసేపు రాలేదని నేను పోయి వెనక, మీరు మళ్ళీ ఎవరితో చెప్పద్దు, నేను వెళ్ళి ఆ కిటికీ దగ్గర చేరే, ఆ లోపల ఉండారు కదా వీళ్ళంతా స్వామి వారిలో, ఈయన పోయి మధ్యలో కూర్చున్నాడు. ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అతి ప్రశ్నలని కొన్ని ఉన్నాయి. ఉపనిషత్తు ఈ విషయాన్ని బోధించింది, ఉంది నిజంగా. అతి ప్రశ్నలని కొన్ని వాళ్ళతో చెప్తాడు. అక్కడ కుర్రాడు ఉన్నాడండి సన్నగా, ఆడ నేను కాదనుకుంటున్నారా? నేనే అప్పుడు సన్నగా కుర్రాడు కూర్చోన్నాడండి అక్కడ, అధిక ప్రసంగిలాగా ఉన్నాడు. అన్నిటినీ ఆత్మ తెలుసుకుంటుంది, ఆత్మ తెలుసుకునేది ఎవరైనా అడుగుతున్నాడండి వాడు అని అంటుంటే, ఇంకొక ఆయన చెప్తున్నాడు తమాషా, నేను వింటున్నాను, నేను ఎక్కడి నుంచి? కిటికీలో నుంచి. వాళ్ళకి తెలియదు నేను ఆ కిటికీలో ఉన్నా. మీరు నా కిటికీ దగ్గరకు వచ్చారా? ఎందుకంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అవన్నీ కుదరదు నా దగ్గర, అందుకని నా కిటికీ మీకు అందదు. ఇవన్నీ మాకుంటాయి కదా అనుభవాలు. అందువల్ల అతను చెప్తున్నాడు, అవును నిజమే కదా, మరి ఆత్మ, ఆయన చూడు తమాషా పాపం, అతను కొద్దిగా ప్లెయిన్గా ఉన్నాడు. మరి ఆత్మని తెలుసుకునే జ్ఞానం దేనికున్నది? ఇంకొక అతను అంటాడు, ఏందా ఆత్మని తెలుసుకునే జ్ఞానం, ఊరుకో, ఇవన్నీ పిచ్చి చేష్టలు, ఇవన్నీ కూడా మన కృష్ణారామ గోవింద తరించిపోవాలి. ఆయన కృష్ణారామ గోవింద. ఇంకా నేను మళ్ళీ వాళ్ళ కనపడలా, అందరూ కలిసి తిడతారేమోనని ఇంకా అదే పోతా, ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు. ఉపన్యాసం వెనక్కి కూర్చొని వెనక నుంచి అట్లాగే పోయాను. ఎందుకు చెప్తున్నానంటే అట్లంతా బాధలు పడి వచ్చినటువంటి విషయం పిండితార్థం మీకు అందిస్తామంటే మీరు అక్కడ పడేయడం పోతాడు, తినేయడం పడేయడం పోతాడు. ఇది కనుక అయ్యా ఆత్మ అన్నింటినీ తెలుసుకునేదానికి ఆత్మ ఆధారంగా ఉంది. జ్ఞానస్వరూపం సత్, కాలాతీత స్థితి, ఆత్మ యొక్క కాలాతీత స్థితి, అది సత్, అస్థి, సత్యం అర్థమైపోయింది. మరి ఆత్మని తెలుసుకునేది ఎవరు? ఇది ఆత్మ సత్ అంటున్నారు కదా, ఆ సత్తని ఎవరికి తెలిసింది? దాన్ని తెలుసుకునే జ్ఞానం ఎవరికి ఉంది? చూడండి పక్కన ఏముంది పదం, సత్తు తర్వాత ఏముంది? చిత్. అయ్యా సత్తును తెలుసుకునేది చిత్తును ఆయన. ఇట్లా కూడా చెప్తున్నారు చాలామంది. వాళ్ళ పేరు టీవీ స్వాముల వారు, టీవీగా కూర్చొని చెప్తారు సత్తును తెలుసుకునేది చిత్. ఇప్పుడు సత్తు మీకు అర్థమైందా లేదా? సత్తును తెలుసుకోవడానికి చిత్తు వేరుగా ఉంటే, చిత్తు కదా అప్పుడు జ్ఞానం. చిత్తుగా సత్తు తెలిసిందంటే ఇది విషయం కదా, అది విషయీ కదా. విషయం అయితే ఇది సర్వసామాన్యమైనది అయిపోయింది కదా. అప్పుడు కూడా దానికి ఇది తెలిసింది అంటే అది ద్రష్ట, ఇది దృశ్యం కదా. ఇది దృశ్యమైతే ఏ దృశ్యం తన నశ్యం కదా, ఇది నశించిపోద్ది కదా. ఇంకా ఇంతవరకు తెలుసుకున్న సత్తు ఏంటి మళ్ళీ? కాబట్టి సత్తు కన్నా వేరుగా చిత్తు కనుకుంటే అప్పుడు సత్ అనేటువంటిది జ్ఞానం లేనిది అవుతుంది, జ్ఞానం లేనిది జడం అవుతుంది, జడమైనటువంటిది నశించిపోద్ది. కాబట్టి సత్తును తెలుసుకోవడానికి చిత్ ఉన్నదానిని, సత్యంగా ఉన్నదానిని తెలుసుకోవడానికి మరొక జ్ఞానం ఉండేందుకు అవకాశం లేదు. సత్వభాసిక చిత్క్వవేతరా, సత్వభాసిక మర్చిపోయారా? చిత్క్వవేతరా సత్తయాహి చిత్, చిత్తయాహ్యహం సత్తయాహి చిత్, చిత్తయాహ్యహం సత్వభాసిక చిత్క్వవేతరా సత్తయాహి చిత్, చిత్తయాహ్యహం
సత్తును తెలుసుకోవడానికి ప్రత్యేకంగా చిత్తు లేదు నాయన. సత్యంగా ఉన్నదాన్ని తెలుసుకోవడానికి మరొక సత్యంగా ఉండే జ్ఞానం ఉండాలి.